ఇవాళ ఫుడ్ కార్నర్ కోసం డిఫరెంట్ తెలుగు వంటకాలను తీసుకొచ్చాను. అందులోనూ తెలుగు అనగానే తెలంగాణ వంటలకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ తెలంగాణ వంటల కోసం ప్రత్యేకంగా టీ గ్రిల్ రెస్టారెంట్ ఏర్పాటైంది. ఈ టీ గ్రిల్లో ఎట్లాంటి తెలుగు వంటకాలు ఉన్నాయి, అందులోనూ తెలంగాణ స్పెషల్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎంట్రన్స్లో ఈరోజు స్పెషల్స్ ఏమున్నాయో వీళ్ళు పెట్టారు. అంటే తెలంగాణ వంటలు అనగానే చాలా అంటే పచ్చి పులుసు, తలకాయ కూర ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. వాటిలో లివర్ ఫ్రై, కంచుకోడి పిట్ట, నల్లి వేపుడు ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ని ఇవాళ స్పెషల్గా చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు, వీటి స్పెషల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి. మొత్తానికి నేనైతే టీ గ్రిల్ రెస్టారెంట్ కిచెన్లోకి వచ్చేసానండి. ఇక్కడ మనతో పాటు పరమేష్ ఉన్నాడు. హాయ్ పరమేష్ గారు. టీ గ్రిల్ స్పెషల్ ఫుడ్స్ ఏమున్నాయి, ఏం చూపించబోతున్నారు ఇవాళ? తెలంగాణ ఐటమ్ చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు టోపీ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ టోపీ కంపల్సరీ అండి, ఎందుకంటే కిచెన్లో హైజీన్ మెయింటైన్ చేయాలి కదా, అందుకని. ఓకే, ఇవాళ మాకు ఎట్లాంటి డిషెస్ చూపించబోతున్నారు? మీకు తెలంగాణ చాలా ఉన్నాయి, కాకపోతే నాటుకోడి గోంగూర. అవును, తెలంగాణ అంటేనే పుంటికూర అంటాం. గోంగూర అని కూడా అనొచ్చు, పుంటికూర అని కూడా అనొచ్చు. మన మరక్ సూప్ పెడుతున్నప్పుడు మరక్ సూప్. ఓకే, మరక్ సూప్ అంటే హైదరాబాద్ నవాబ్ తినే ఐటమ్ అన్నది. అది ఇది ఇప్పుడు 2 ఐటమ్లు మీకు చూపెట్టబోతున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ వేసానండి. నెక్స్ట్ మనం ఆనియన్ వేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు నాటుకోడి కూర ఎంత తీసుకున్నారు? అంటే ఒక పోర్షన్ ఓన్లీ 30 days అంటే 3 days బాగుంటుంది. పుంటి కూర అన్నారు కదా, పుంటి కూర ఎంత తీసుకోవాలి? పుంటి కూర తగినంత దీనికి మనకు పోర్షన్ తగినంత మనం వేస్తాం. ఇది నాటుకోడి అంటే మనం ముందే ఉడికించి పెట్టుకోవాలా? ఉడికించి కదా, పచ్చిది అది. మన నాటుకోడి మనం తెలంగాణ చేస్తామంటే కోసిన తర్వాత మొత్తం బూరు తీసేసి మంచిగా కాల్చి పసుపు పెట్టి కట్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్ కోడి కూర కంటే ఇట్లా నాటుకోడి కూర టేస్ట్ బాగుంటుంది అండి. నాటుకోడి అంటే గట్టిగా కూడా ఉంటుంది, ఉడకదు, సామాన్యంగా ఉడకదు. అవును, చాలా మంది అంటుంటారు కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఓకే చాలా ఉంటుంది. వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత నాటి కోడి ముందే వేసుకుంటారా? మామూలుగా అయితే కోడి కూర అంతా ఫ్రై పోపు అంతా వేసిన తర్వాత వేస్తారు కదా, ముందే మీరు నీళ్ళు పోసిండ్రు కదా. నాటుకోడి కదా గట్టిగా ఉంటుంది, అదంటే మనం ఆయిల్ ఫ్రై చేస్తుంటే ఉడికిపోతుంది, ఉడకదు. ఓకే, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టవాలి. ఇప్పుడు నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కదండి? 1/2 అవర్ పడుతుంది మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువనే ఉడుకుతుంది మేడం. ఇది మనం తీయాలి. ఇప్పుడు మనం ఉడికింది నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి. 1/2 అవర్ అయింది. అవును, తర్వాత ఏం వేస్తున్నారు? కారం పొడి వేసినారు. అంటే పచ్చి కారం వేస్తారా, ఎండు కారం అండి? పచ్చి కారం, ఎండు కారం అది మిర్చి పౌడర్, గరం మసాలా కొంచెం. ఓకే, కొంచెం మిర్చి పొడి. ఓకే, ఇంత కరివేపాకు, ఇంత కొత్తిమీర. బస్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో పుంటి పోయాలి. ఓకే, అంటే సగం కూర ఉడికిన తర్వాత ఇది పుంటి కూర వేయాలి. 75% ఉడికింది. పుంటి కూర వేస్తున్నాం ఇప్పుడు. పుంటి కూర వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పుంటి కూర అన్నారు కదా, దీంట్లో ఏమేమి వేసి ఉడికించాలి? ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టి రుబ్బాలి. ఓకే, దాన్ని డైరెక్ట్ వేసేయడం, ఇంకా చూస్తుంటేనే మంచిగా టేస్ట్ వచ్చేలా కనిపిస్తుంది. గ్రేవీ కూడా ఇది పుంటి కూర యూజ్ అవుతుంది కదండి. మసాలా లేవు దీనిలో. మనం ఏంటంటే ఇంట్లో అంటే కొబ్బరి గసాలు అవి ఎక్కువ వేసుకుంటాం, అటువంటి లేవు.
అయిపోయింది. ఇది నాటుకోడి కుంటి కూర. నాటుకోడి కుంటి కూర తెలంగాణ అంటే గోంగూర అనేది ఎక్కువ మనం వాడమనుకోండి. తెలంగాణ ఇప్పుడు పుల్లగా ఇప్పుడు మనం కూడా కొంచెం వెరైటీ చేస్తున్నాము. అవును, కుంటి కూర నాటుకోడి కూర రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా నోరూరుతుందండి. ఇందులో గ్రేవీ కోసం కూడా ఈ పుంటి కూర అనేది యూజ్ అవుతుంది. మీరు చూడొచ్చు, చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. కానీ ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి మాత్రమే టైం తీసుకుంటుంది. ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి. పుంటి కూర నాటుకోడి కూర ఎంతో సూపర్ టేస్ట్ ఉంది. ఇందులో నాటుకోడి అలాగే పుంటి కూర కొంచెం పుల్లగా, అలాగే మసాలాలు వేసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మరీ స్పైసీ లేదు, మరీ పుల్లగా లేదు, చాలా బాగుంది. పరమేష్ గారు, ఇది ఎట్లా తయారు చేస్తారో మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? చేసే విధానం చెప్తానండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోవాలి. బ్రౌన్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ చికెన్ దాంట్లో వేసుకొని మంచిగా బ్రౌన్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఉడకనివ్వాలి బాగా. నాటుకోడి కదా, కొంచెం ఎక్కువ ఉడకాలి. ఉడకనివ్వాలి. టైం కూడా ఎక్కువ. ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ తర్వాత అప్పుడు కొంచెం కారం పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టేసాను. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసేసి మనం గోంగూర, అదే పుంటి కూరని అప్పుడు మనం పేస్ట్ తయారు చేసింది అది కొంచెం వేసి చేసి చూసారు కదా. నెక్స్ట్ ఈ తెలంగాణ వంటల్లో ఇంకేం తయారు చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారు? మనం నవాబ్ మరగ్ సూప్ చేయబోతున్నాం. హైదరాబాద్ స్పెషల్, ఫేమస్ అన్నట్టు. ఓకే, నవాబ్ కాలం నాటి స్పెషల్ సూప్. ఓకే, దేంతో చేస్తున్నారు? చికెన్, మటన్? ఆల్రెడీ మన బొక్కలు కూడా మరుగుతున్నాయి బాగా. ఓకే, దాదాపుగా హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ సేపు మరగాలి, అంటే గంట అవుతుంది. కర్రీ దీంట్లో ఫస్ట్ వేసేయాలి. ఆల్రెడీ బొక్కలు ఉడికినాయి. ఆల్రెడీ బొక్కలు ఉడికినాయి. బోన్స్ ఉడికిన మనం వాటర్ పోస్తూ ఉంటాం. ఇంకా ఫుల్ వాటర్ పోసుకోవాలి. ఏమేమి కావాలి దీంట్లోకి? ఏమేమి వేస్తారు? పిస్తా అన్నది. పిస్తా దీనికి తగినంత, అంటే 2 తీసుకోలేదు. దీనికి కొంచెం కారంగా ఉంటేనే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేయాలి, సాల్ట్ యాడ్ చేయాలి. దీంట్లో దాల్చిన చెక్క డైరెక్ట్ వేస్తా ఉన్నాం. ఆయిల్లో వేంపకుండా డైరెక్ట్ నీళ్ళలో ఉడికినాక వేసేస్తారు. దీనికి తగినంత కూడా మిరియాలు కూడా వేయాలి, కొంచెం ఘాటు స్పైసీనెస్ కోసం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంకోటి మిరియాలు సపరేట్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కనిపించాలి. ఇది కోవా. ఓకే, కోవా అంటే కోవా కూడా వేయాలి, మంచిగా ఉంటుంది. కోవా అంటే పాలు వేసిన తర్వాత ఇది మసాలా. దీన్ని స్పెషల్ ఒకటి చెప్పాము, ఇది కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయినట్టుంది. ఇది నవాబీ మరగ్ సూప్ రెడీ అయింది. దాదాపు గంట సేపు మరిగించారు కదా. చూడండి, చాలా చిక్కగా. ఇది ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ వాడడం లేదు. అవును, దీంట్లో ఏంటంటే బొక్కలు చూర అయిపోయి దాని నుంచి వెళ్ళి నూనెలాగా వెళ్తారు. అప్పుడు బంద్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు ఆయిల్ ఎంత ఉంటుంది. చిక్కగా, చాలా చిక్కగా ఉంటుంది. చాలా హెవీ ఫుడ్ అంటే ఇది. చాలా పెద్దవాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. ఇది నవాబు తినే ఫుడ్. ఇది చూడండి ఎట్లుంటుంది. పిస్తా పేస్ట్ వల్ల అది గ్రేవీ అనేది మంచి చిక్కగా అయిపోయింది. పిస్తా అని కాదు, పిస్తా ఏదో అట్లా వేస్తాం, కానీ మెయిన్ ఏంటంటే బొక్కలు అన్నట్టు ఇదే. అవును, దాదాపు గంట సేపు ఉడికింది కదా. ఇది గంట సేపు చూడండి ఎట్లయిందో, జిగురు రాగా. సూప్ రెడీ. చాలా బాగుందండి, డిఫరెంట్. బాగుంటుంది. ఇప్పుడు జలుబు చేసింది కదా, ఇది జలుబు పోతుంది దీంతో. చాలా మిరియాలు ఉంటాయి కనుక ఘాటు చాలా బాగుంటుంది. దాంట్లో మిర్చి అంటే మిరపకాయల కారం ఉంటుంది కనుక, ఇది పచ్చికారం కనుక మంచిగా ఉంటుంది. ఈ మరగ్ నవాబీ సూప్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి. ఇందులో వేసిన మసాలాల వల్ల ఘాటు ఉంటుందేమో అనుకున్నా, కానీ అలా ఏం లేదు. పిస్తా పేస్ట్ ఇలాంటివి వేయడం వల్ల కొంచెం ఘాటు, కొంచెం ఆ బొక్కల్లో ఉన్న మూలుగా అంటారు కదా మన తెలంగాణలో, బొక్కల్లో ఉండే మూలుగా వల్ల దీంట్లో ఆయిల్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఘాటుగా మిరియాల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది.
చాలా బాగుందండి టేస్ట్. నవాబీ స్పెషల్, ఇది నిజాం కాలం నాటి డిష్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి టీ గ్రిల్లో ఇలాంటి డిఫరెంట్ మన తెలంగాణ ఫుడ్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. చూసారు కదండి, తెలంగాణ స్పెషల్ వంటకాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా టీ గ్రిల్ స్పెషల్, మంచి స్పైసీ అండ్ చిన్నపిల్లలు కూడా తినేలాగా డిఫరెంట్ టేస్ట్తో వీళ్ళు తయారు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ వంటల కోసమే ఈ టీ గ్రిల్ ఏర్పాటు చేసామని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ని టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా టీ గ్రిల్ని విజిట్ చేయండి. కెమెరా పర్సన్ బాలుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.